ఫస్ట్ అయితే షెడ్ కన్‌స్ట్రక్షన్ అయిన వెంటనే గేదెలైతే తీసుకొచ్చాము. కాకపోతే ఫస్ట్ షెడ్ అంతా ఇలా ఓపెన్‌గానే ఉండేది. గ్రీన్ మ్యాట్ గాని, గేట్స్ గాని అవన్నీ ఇంకా ఏం పెట్టలేదు. పెండింగ్ వర్క్స్ అలానే ఉన్నాయి. ఆ తర్వాత ఈ చిన్న మేక ఉంది కదా! ఇది మనతో పాటే ఉండేది ఇంటి దగ్గర. దీని షెడ్ పూర్తయిన తర్వాత దీన్ని కూడా ఇక్కడనే తెచ్చి కట్టేసేవాళ్ళము. ఆ తర్వాత 2, 3 డేస్‌కి ఏమైంది అంటే కుక్కలొచ్చాయన్నమాట దీన్ని చూసి షెడ్ లోపలికి. కుక్కలొస్తున్నాయి కదా! మళ్ళా చిన్న దూడలుంటాయి గదా! అప్పుడే ఈనినయి. వాటినేమైనా కరుస్తాయేమో అని చెప్పేసి వెంటనే గేటయితే పెట్టిచ్చాము. ఇంత పెద్ద గేట్ ఎందుకు పెట్టిచ్చాము అంటే, ఇప్పుడు మనకిది డిస్టెన్స్ ఉంది గదా! ఈ వాకబుల్ డిస్టెన్స్. ఇదొచ్చేసి మేము 8 ఫీట్ తీసుకున్నామనమాట విడ్త్. కంపల్సరీగా 8 ఫీట్ ప్రతి డైరీ ఫార్మ్ కంటే అవసరం లేదు. మాకు ఎనఫ్ ప్లేస్ ఉంది కాబట్టి మేమైతే ఈ విధంగా 8 ఫీట్ అనేది తీసుకున్నాము. ట్రాక్టర్ ఉంది. అదే విధంగా దానా వెహికల్ అనేది వచ్చినప్పుడు డైరెక్ట్ రూమ్ దగ్గరకొచ్చేస్తుంది అని జెప్పేసి, ఈ విధంగా మేము ఆలోచించి 8 ఫీట్ అనేది తీసుకున్నాము. ఇంకా గేట్ వచ్చేసి ఇగ ట్రాక్టర్ హైట్ ఉండాలి కదా! అందుకోసం అని చెప్పేసి ఇంత పెద్దగా